Hello guys, welcome back to my channel Future Health 25 and this is Naveshri Godishala studying first year in Cuban State Medical University. So ee roju aithe ee video lo na day ela start avutundi ela end avutundani cheppesi chupedam anukuntunnanu. So don't forget to like, share and subscribe my channel. సో ఇదైతే మన హాస్టల్ నుండి యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఫస్ట్ ట్రామ్ స్టేషన్కి వెళ్ళాలి. సో మేమందరం అయితే ట్రామ్ స్టేషన్కి వెళ్తున్నాం. సో హాస్టల్ నుండి ట్రామ్ స్టేషన్ అయితే 10 minutes అండ్ ఒక ట్రామ్ తీసుకొని నెక్స్ట్ యూనివర్సిటీకి ½ an hour పడుతుంది. సో ట్రామ్ స్టేషన్ అయితే యూనివర్సిటీకి చాలా ముందే ఉంటుంది, జస్ట్ 5 minutes వాకింగ్ డిస్టెన్స్ అంతే. సో ఇదైతే మన యూనివర్సిటీ అండ్ ఈరోజు క్లాసెస్ అయితే వచ్చేసి అనాటమీ ఇంకా రష్యన్ లాంగ్వేజ్, కొన్ని ప్రాక్టికల్ క్లాసెస్ అలా ఉన్నాయి. అండ్ అనాటమీ ఇంకా బయో అయితే మార్ఫో బిల్డింగ్ లో జరుగుతుంది. సో ఇదైతే మన మార్ఫో బిల్డింగ్ అండ్ ఇదైతే అనాటమీ క్లాస్. వాళ్ళు మనకైతే ముందు టాపిక్స్ ఇస్తారు. సో ఆ టాపిక్స్ మనం ప్రిపేర్ అయ్యి రావాలి అండ్ మనకి బోన్స్ ఇచ్చి మనల్ని లొకేట్ చేయమంటారు. సో మన చెప్పడం బట్టి వాళ్ళు మంచి మార్క్స్ కూడా ఇస్తారు. అండ్ నెక్స్ట్ అయితే రష్యన్ లాంగ్వేజ్, ఇవి మాకైతే మ్యామ్ చాలా బాగా చెప్తారు. ఈ రోజు అయితే మనకి వర్క్ కంప్యూటర్స్ పైన ఉంది. సో కంప్యూటర్స్ లో మనం అడ్వర్బ్స్, నౌన్స్ అలా నేర్చుకుంటున్నాం. సో సేమ్ ఇంగ్లీష్ లో మనం ఫస్ట్ నుండి ఎలా అయితే గ్రామర్, ఆల్ఫాబెట్స్ నుండి గ్రామర్, తర్వాత ఎలా నేర్చుకుంటామో సో రష్యన్ కూడా అలాగే నేర్పిస్తారు. సో ఇదైతే లైబ్రరీ. సో మనకి క్లాస్ తర్వాత క్లాస్ కి కొంచెం బ్రేక్ ఉంటుంది కదా, సో లైబ్రరీకి అయితే వచ్చేసి చదువుకుంటాం. సో ఇదైతే లైబ్రరీ. సో నెక్స్ట్ క్లాస్ అయితే వచ్చేసి అనాటమీ లెక్చర్ హాల్. సో లెక్చర్ హాల్లో అంటే గ్రూప్ అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అందరికి కలిసి తీసుకుంటారు. సో గ్రూప్స్గా డివైడ్ చేస్తారు కదా. సో లెక్చర్ హాల్లో మొత్తం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరికి కలిపి తీసుకుంటారు. సో మనకి మంచి 3D యానిమేషన్స్తో, మంచి వీడియోస్తో అర్థమయ్యేలా చూపెడుతూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇదైతే లెక్చర్ హాల్. అయితే ప్రాక్టికల్ క్లాస్. సో ఇవైతే మేము మ్యామ్ ఫస్ట్ అయితే ఇంట్రొడక్షన్ ఇచ్చి తర్వాత ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి మ్యామే చూపెడతారు. ఆ తర్వాత మనం మన ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేయాలి. సో చూడండి మేము ఎలా ఎంజాయ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నాము. చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఈ ప్రాక్టీస్లో మాత్రం. అండ్ నెక్స్ట్ 3 క్లాసెస్ అయిపోయాయి కాబట్టి సో బ్రేక్కి కాఫీ తాగడానికి అలా కెఫ్కి వచ్చాం. సో ఇదైతే కెఫే. సో మన కెఫే అయితే ఈవినింగ్ 5 దాకా ఓపెన్ ఉంటుంది. సో ఇదైతే స్పోర్ట్స్ క్లాస్ ఫైనల్గా అన్ని క్లాసెస్ అయితే అయిపోయాయి. సో స్పోర్ట్స్ క్లాస్ అయితే లాస్ట్లీ అలా ఎక్సర్సైజ్ అండ్ రిలాక్సేషన్ కోసం సో అబ్బాయిలు అమ్మాయిలు అందరం కలిసి ఎవరికి నచ్చింది వాళ్ళు వాలీబాల్, బ్యాడ్మింటన్ అలా చెప్పేసి ఆడతాం. సో అన్ని క్లాసెస్కి అయితే అటెండెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈవెన్ స్పోర్ట్స్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇదైతే నా డే. ఈరోజు అయితే ఇవి నా క్లాసెస్. ఎంబీబీఎస్ అంటే చాలా టఫ్ అని అనుకుంటారు. సో టఫే, బట్ హ్యూమన్ బాడీ గురించి తెలుసుకోవడంలో ఒక కిక్కే వేరు అసలు. ఇది ఎవరికైతే మెడిసిన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకే అర్థమవుతుంది. సో ఇలా మేము చాలా ఎంజాయ్ చేస్తూ చదువుతూ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఈరోజు అయితే ఇది నా డే. సో చూసారు కదా నా యూనివర్సిటీ, నా డే ఎలా గడిచిపోయిందో. సో తప్పకుండా అందరూ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.